రగడే తలదించిన చూడ్డంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండండి. రావయ్యా రాయ్, వెళ్ళి ఏం చెప్పావు? తక్కువ కేసు వాపస్ తీసుకున్నాడు. బతిమాలాను సార్. ఏమైనా వినిపిస్తుందా? లేదు. సంపంగి మాట్లాడుతోంది నారాయణతోనా కాదా అన్నది కన్ఫర్మ్ చేసుకోవాలి. మల్లిక, నువ్వు ప్రసాద్ మావికి కాల్ చేసి తనని నారాయణకి కాల్ చేయమని చెప్పు. నేను బాబాయ్ గారికి కాల్ చేసి సంపంగి కాల్ చేయమని చెప్తాను. అప్పుడు తను ఎవరితో మాట్లాడుతుందో తెలిసిపోతుంది. సరే. రేవతి ఇప్పుడే చేసిందిగా, మళ్ళీ కాల్ చేస్తుంది. చెప్పమ్మా రేవతి. బాబాయ్ గారు, మీరు వెంటనే సంపంగి కాల్ చేసి తన ఫోన్ ఎంగేజ్ వస్తుందో లేదో చెక్ చేసి చెప్పండి. నువ్వు అప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేసావా? ఉండు, ఇప్పుడే రింగ్ చేస్తాను. సరే బాబాయ్ గారు. మల్లిక ఫోన్ చేస్తుందేంటి? ఏమై ఉంటుంది? చెప్పు మల్లిక. మామయ్య, వెంటనే నువ్వు ఆ గాలి నారాయణకి ఫోన్ చేయి. ఏంటమ్మా, ఏంటి విషయం? తర్వాత చెప్తానులే కానీ ముందు తనకి కాల్ చేయి. అలాగేనమ్మా. మల్లిక, చెప్పావా? కాల్ చేయండి బాబాయ్ గారు. ఏమైంది బాబాయ్ గారు? సంపంగి ఎవరితోనూ మాట్లాడుతున్నట్టుందమ్మా. కాల్ వెయిటింగ్ వస్తుంది. సరే బాబాయ్ గారు, నేను చూసుకుంటాను. సరేనమ్మా. రేవతి ఆట అప్పుడే మొదలు పెట్టేసింది. చెప్పు మావయ్య. అమ్మా, ఆ నారాయణ ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడమ్మా. చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నాను, లైన్ దొరకటం లేదు. మన డౌట్ నిజమే. సంపంగి నారాయణతోనే మాట్లాడుతుంది. అలా అయితే నారాయణని ఫాలో అవ్వమని ప్రసాద్ మావయ్యతో చెప్పు. మావయ్య, నువ్వు ఆ నారాయణ్ని ఇప్పుడే ఫాలో చేయి. అలాగేనమ్మా. వాడు ఎవరిని కలుస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈ వివరాలన్నీ నాకు కావాలి. సరేనమ్మా, అంతా నేను చూసుకుంటాను. తర్వాత మీకు అన్ని వివరాలు చెప్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంట్రా, సత్యం హత్య కేసుకు సంబంధించి 2 రోజుల్లో తీర్పు వచ్చేస్తుందంటున్నారు, నిజమా? పిల్లివారి మీద గెలుపు సాధించబోతున్నానని నా గుండె సంతోషంతో ఉప్పొంగుతుంది. మీ సంతోషానికి ఒక సంకటం ఆటంకాన్ని కలిగించబోతుందమ్మా. ఏంట్రా నువ్వనేది? ఆ అరివీర భయంకర వాసుదేవరావు గారు ఎవరో కొత్త లాయర్ని ముంబై నుంచి రప్పిస్తున్నాడంటమ్మా. ఆయన చాలా గొప్ప లాయర్ అంట. ఎలాంటి కేసునైనా చీల్చి చెండాడి నేరస్తుడికి శిక్ష వేయిస్తాడట. ఆ లాయర్ నన్ను తిక్కమక్క పెట్టి
ఈ కేసులో ఎక్కడ ఇరికిస్తాడేమోనని చాలా భయంగా ఉందమ్మా. ఒకవేళ ఈ నారాయణ గారు కనుక కేసులో బుక్ అయితే మన విషయం మాత్రం బయటపడకూడదు. చూడు నారాయణ, ఇలాంటివి నువ్వు ఆ సత్యాన్ని చంపక ముందు ఆలోచించుండాలి. ఆ? ఒకవేళ ఈ కేసులో నువ్వు బుక్ అయితే మాత్రం నీకు హెల్ప్ చేశానన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నా పేరు బయటకొచ్చిందో జైల్లోనే నీ చరిత్ర సమాప్తం అయిపోతుంది. ఏంటమ్మా మీరనేది? మీకు దండం పెడతానమ్మా, దయచేసి నన్ను బలి చేయకండి అమ్మా, నన్ను ఒంటరివాణి చేయకండి అమ్మా, నన్ను కాపాడండి అమ్మా. ఏంట్రా, సత్యాన్ని హత్య చేయమని నేను నీతో చెప్పానా? తిక్క తిక్క మాటలు మాట్లాడుకో. అమ్మా, ఏంట్రా ఈవిడిలా అంటుంది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది, నా మాట కూడా అదే. ఒరే గాలుడా, ఆ ముంబై లాయర్ దగ్గర నా గురించి మాత్రం ఏమీ చెప్పకో, నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళొస్తాను. రే రే రే, ఆ మామయ్య చెప్పండి. అమ్మా, మీరు చెప్పినట్టుగానే ఆ నారాయణ్ని ఫాలో అయ్యాను. వాడిప్పుడే వాడి ఫ్రెండ్తోనూ నాగలక్ష్మి గారితోనూ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నాకు వాళ్ళ మాటలు వినిపించలేదు, కానీ ఆ నాగలక్ష్మి నారాయణ్ని ఏదో హెచ్చరించి వెళ్ళింది. ఆ నారాయణ ఫ్రెండు నారాయణకి దండం పెట్టి బతిమలాడి వెళ్ళాడు. ఇప్పుడు ఆ నారాయణ ఒక్కడే ఒంటరిగా నుంచున్నాడమ్మా. సరే మామయ్య, ఏదైనా అవసరమైతే మీకు కాల్ చేస్తాను. మీరు రెడీగా ఉండండి, సరేనా? సరేనమ్మా. మనం అనుకున్నది అనుకున్నట్టే కరెక్ట్గా జరుగుతోంది మల్లిక. అంటే మన ముంబై లాయర్ మ్యాటర్ నారాయణ చెవిన పడింది, అంతేనా? అవును మల్లిక, ఆ భయంతోనే నారాయణ నాగలక్ష్మి గారిని హెల్ప్ అడగడానికి వెళ్ళాడు. ఆవిడ కుదరదని గట్టిగా చెప్పుంటుంది. అవునక్క, నారాయణకి భయం స్టార్ట్ అయింది. ఆ భయాన్ని మనం మనకు అనుకూలంగా మార్చుకోవాలి. తరువాత వాడి నుంచి వచ్చే రియాక్షన్ని బట్టి వాడికి ఉరి శిక్ష పడేలా చేయాలి. ఏంటి, ది గ్రేట్ లాయర్ రేవతి గారు తమరిక్కడుండగా ఎవరో ముంబై నుంచి ఇంకో లాయర్ని దిగుమతి చేసుకోవడం ఎందుకు? నరేష్ బాబు గారికి శిక్ష పడేలా చేయడానికి నువ్వు చాలుగా. నీకేమైనా స్క్రూ లూజా? ఎందుకు ఇలా నవ్వుతున్నారు? ఒకవేళ ఆ ముంబై లాయరు నన్ను తికమక పెట్టే ప్రశ్నలు వేసి వాటికి నేను సరిగ్గా సమాధానం చెప్పకుండా ఆయన వలలో చిక్కుకుంటే అప్పుడు ఏం చేయాలి? ఏమండి, కాఫీ తాగుతారా? ఏమండి ఏమండి
ఏమండి ఏమండి ఏమైందండి? ఏం మాట్లాడరే? ఏమండి ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏంటే అల్లుడు గారు అదోలా ఉన్నారు? ఏమైంది? తెలీదమ్మా. కాఫీ తాగుతారా అని కూడా అడిగితే సమాధానం చెప్పకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారు. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అత్తయ్య, ఏంటి అల్లుడు గారు ఎందుకు అలా ఉన్నారు? ఏదైనా సమస్య? ఏం లేదు అత్తయ్య. లేదు, ఏదో ఉంది. అది మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏదైనా ధైర్యంగా చెప్పండి అల్లుడు గారు. భయం వేస్తుంది అత్తయ్య. భయమా? ఎందుకు?